జై శ్రీమన్నారాయణ. అసలు క్షీరసాగర మరణం ఎందుకు జరిగింది? దానికి కారణం ఏమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? రాక్షసులు బాధపడలేక దేవతలు శివుణ్ణి, బ్రహ్మని వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి బాధలు చెప్పుకుంటారు. ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో స్నేహంగా ఉండండి. వారితో స్నేహంగా ఉండి క్షీరసాగర మరణం జరపండి అని చెబుతారు. ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని, త్రాడుగా వాసుకుని వినియోగించండి. ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి క్లేశాల వారికి మిగల్చండి అని విష్ణువు సెలవిచ్చారు. అలా జరిగిన తరువాత కొంతకాలానికి ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు చేయదని చెబుతారు. రాక్షసులు దానికి ఆశపడి క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు. మందరగిరిని త్రవ్వి తీసుకుని రాగా అది భారమే క్రింద పడిపోతే శ్రీ మహావిష్ణువు గరుడారూఢుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలారు. వాసుకిని ప్రార్థించి వాసుకి అమృతంలో భాగం ఇస్తామని చెప్పి ఒప్పించి దాని త్రాడుగా చేసి పాల సముద్రంలో చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతున్నప్పుడు మందరగిరికి క్రింద ఓ తేమీ లేక క్షీరసాగరంలోకి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కుర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని వీపు మీద ఉంచుకుంటారు.